దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 27. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతేకయుండిరి. అపోస్తుల కార్యములు 2:42. విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలనని అపోస్తలులు ప్రోత్సహించిరి. ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలం. ప్రభు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలుగునట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలనని వారిని హెచ్చరించవలను. దేవుని విశ్వాస్యతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదుగగలము. కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే. అయితే ఎందు నిమిత్తము సహవాసములో నిలిచినట్టుకు వారికి ఇష్టము లేదు. టీ త్రాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసము వారికి చాలును. అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు. వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తలులు ప్రారంభించిరి. నీవెక్కడ పనిచేయుచున్నను పర్వాలేదు, ఎంత కొద్దిమంది ఉన్నను పర్వాలేదు, ప్రభు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను. నీ జత పనివారు, స్నేహితులు, సేవకులు బహు కొద్దిమంది ఉన్నను పర్వాలేదు. ఇట్టి సహవాసము ప్రీతికరమైంది, ఆశ్చర్యకరమైంది, దినమంతయు ఉన్నను బాగుండు నడిపించును. ప్రభు బల్ల చుట్టూ ఆరాధనలో కాలం గడుపుటకు నేర్చుకొని ప్రజలు ధారాళముగా ఇచ్చెదరు. సంతోషముతో శ్రమను అనుభవించెదరు. బోధకులపైన బోధలపైన వారు ఆధారపడరని నా తలంపు, నా అనుభవము. వస్తువులపైన, మానవులపైన, వాతావరణం పైన వారి దృష్టి ఉండక కేవలం ప్రభు పైననే వారి దృష్టి నిలుపుదురు. మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించదరని భయపడొద్దు. మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు. వారు గ్రహించలేరు. వచ్చినను బోధించుడని ఎప్పుడునూ వారు మరల అడగరు. దీనిని బట్టి దేవునికి వందనములు. మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు కానీ ఆలయమునకు కానీ కట్టుబడి ఉండము. ప్రభువు తెరిచిన దానిని ఏ మానవుడును మూయనేరడు. పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగా ఉండవలను. ప్రైజ్ ది లార్డ్.